ఫ్యామిలీ ఇంట్లో పడుతుంది. అందరు ఇంట్లో చాలా మంది ఉంటారు. అంతమందికి ఇంట్లో ఎంతో పెద్ద ఇల్లు, ఎంతో మంది జనాలు. వాళ్ళందరికీ లేవడము, ఎర్లీగా లేవడము, వాళ్ళందరికి టీలు పెట్టడము, బ్రేక్‌ఫాస్ట్ చేయడము, లంచ్‌లు చేయడము, ఈవినింగ్ స్నాక్స్ చేయడము, రాత్రి డిన్నర్. దీనితోటి ఇంటి పనులతోటి, పాత్రలు తోమడము, ఇల్లు ఊడవడం వీటితోటి మొత్తం అంతా సమయం అంతా అయిపోతది. అయ్యయ్యో! నేను ఏం కలలు కన్నాను? ఏం నా జీవితం ఎట్లయిపోయింది? అయ్యో! పశుపక్షాలు అందరూ తిని జీవిస్తున్నాయి. నేను ఆ విధంగా జీవిస్తున్నాను. అయ్యో! ఎటువంటి ఉపన్యాసాలు వింటలేను. ఎటువంటి భక్తి కార్యక్రమాలు చేయట్లేదు. నా జీవితం ఎంత వ్యర్థమైపోయింది అని బాధపడుతుంటది. చాలా బాధపడుతుంటది. ఒకసారి వాళ్ళ నాన్నగారు వస్తారు. అమ్మాయిని తీసుకుపోదామని. రాగానే ఎంతో సంతోషపడుతుంది. సంతోషపడి వాళ్ళ నాన్నగారి వెంట వెళ్తుంది. వాళ్ళ అమ్మ మాట్లాడిస్తుంటది. "అమ్మ నన్ను విసిగించకే. నేను ఉపన్యాసాలు వినక భగవత్ సంబంధ విషయాలు వినక మైండ్ అంటే మొద్దుబారింది. నన్నుకొస్తే వదిలిపెట్టే" అంటది. రూమ్‌లోకి వెళ్తది. తను ఉపన్యాసాలు పెట్టుకుంటది, వింటుంటది. ఎంత నిష్ట! భగవంతుడికి చాలా ముచ్చటేస్తది. అబ్బా! ఎంత తపనిస్తుంది నా కోసము. ఈమెకు ఒక మంచి సందేశం అందిద్దామని ఆమె వినే ఉపన్యాసంలోనే ఒక మంచి విషయం వచ్చేటట్టు చేస్తాడు. ఏంటి ఆమె వింటున్న ఉపన్యాసం అంటే, భరతుడు పట్టాభిషేకం. రామచంద్రుని యొక్క పాదుకలను తీసుకుంటాడు. నందిగ్రామం అనే గ్రామంలో వచ్చి ఆ పాదుకలను సింహాసనం పెట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. అతడు భరతుడు ఏమనుకుంటాడు? రాజ్య పరిపాలన చేస్తుంది ఎవరనుకుంటాడు? రామచంద్రుడే చేస్తున్నాడు. నేను అతని సేవకుడిని, భృత్యుడిని అనుకుంటాడు. రాజ్య పరిపాలన చేస్తుంది రామచంద్రుడే. ట్యాక్స్ ద్వారా ఎంతో ధనాగారం వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తా? అబ్బా! నాది ధనాగారం అనుకుంటలేడు. రామచంద్రుని పాదాలు పెట్టి, స్వామి రాజ్యం నీది స్వామి. ఈ ధనరాశి అంతా నీదే అంటాడు. వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలో చెప్తాడు. చెప్పుకుంటూ వినియోగింపజేస్తాడు. తర్వాత ఒక వ్యక్తికి సన్మానం చేయాల్సి వస్తది. స్వామి ఇతడు ఇంత మంచి పని చేశాడు. ఇతన్ని ఈ విధంగా సన్మానం చేస్తున్నాను. రాముని పాదాల దగ్గర చెప్తాడు, సన్మానిస్తాడు. ఒకరికి పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తది. స్వామి వీడు ఈ తప్పు చేశాడు. మన దాని ప్రకారం వీనికి ఈ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్తాడు, చేస్తాడు. ప్రతీది రాముని పాదాల దగ్గర విన్నవించడం చేయడు. ఆయన చేస్తలేడు. రాముడే చేస్తున్నాడు అనుకుంటాడు. ఆమెకు వెంటనే ఒక అద్భుతమైన భగవద్ అనుగ్రహంతో ఆలోచన వస్తుంది. అబ్బా! నాకు దొరికింది భగవంతుని దయతోటి అనుకుంటుంది. వెంటనే మళ్ళీ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు భగవత్ సంబంధమైన ఒక ఫోటోను, ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోను తీసుకొని వెళ్తుంది. ఒక రూమ్ లో వేస్తుంది, గోడకు వేస్తుంది. ఇక అప్పటి నుంచి ఆమె దినచర్య ప్రారంభమైంది. లేవగానే స్వామి ఈ వ్యవస్థ నీది, నీ ఇల్లు, ఈ వ్యక్తులు నీ వాళ్ళు అనుకుంటూ ఇల్లు ఊడుస్తుంది. ఇల్లు ఎవరిది? నా స్వామిది ఇల్లు. భగవంతుంది కాబట్టి భగవంతుని ఇల్లు ఊడుస్తున్నా అనుకుంటూ ఊడుస్తుంది. పాత్రలు తోముతుంది. ఎవరిది? భగవంతుని వ్యవస్థ. భగవంతుని కోసం పనిచేస్తున్న ఆహారం వండుతుంది. ఈ ప్రసాదం ఎందుకు? ఇది కూడా భగవంతుని వ్యవస్థ. భగవంతుని వ్యవస్థ కోసం వండుతున్నా అనుకుంటుంది, చేస్తుంది. ఏ పని చేసినా భగవత్పరంగా ఈ భగవంతుని అనుకొని భగవంతుని యజమానిగా పెట్టుకొని జీవితం గడుస్తుంది. ఏ పని చేసినా భగవంతుని యజమానిగా పెట్టుకొని చేస్తుంది.